హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఏ ఎడ్యుకేషనల్ ట్రిక్స్. రీసెంట్గానే మనము ఇంటర్ బయాలజీ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఫస్ట్ ఇయర్ బాటనీలోని మొదటి పాఠమైన జీవ ప్రపంచంలో వైవిధ్యం అనేటువంటి లెసన్లో కొంత భాగాన్ని అయితే మనం కంప్లీట్ చేయడం జరిగింది. అయితే రిమైన్ ఉన్నటువంటి లెసన్ని మనం ఈ క్లాస్లో కంప్లీట్ చేద్దాం. అండ్ దీనికి సంబంధించినటువంటి షార్ట్ నోట్స్ కానీ 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి బయాలజీ షార్ట్ నోట్స్ కానీ కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో మీకు ఒక వాట్సాప్ గ్రూప్ అండ్ వాట్సాప్ నంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అందులో జాయిన్ అయ్యి లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అండ్ షార్ట్ నోట్స్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. ఓకే, మరి మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. లాస్ట్ క్లాస్లో మనము జీవి యొక్క లక్షణాలు, అదేవిధంగా ఏ లక్షణాలను కలిగి ఉంటే దాన్ని సజీవి అంటారు లేదంటే జీవి అంటారు అనే ఆ లక్షణాల మీద డీప్గా మనము ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు క్లాస్లో మొక్కల యొక్క శాస్త్రీయ నామాల గురించి, అదేవిధంగా వర్గీకరణల గురించి మరికొన్ని అంశాల గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. దీనికంటే ముందుగా జనరల్గా ఒక చిన్న మాట అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు మన తెలుగు 2 రాష్ట్రాల్లో మామిడి పండు అంటాం. జనరల్గా మామిడి పండు అంటే మనం గుర్తుపట్టేస్తాం కదా. అదే ఇండియాలో అయితే మామూలుగా హిందీలో ఆమ్ అంటే ఆల్మోస్ట్ చాలామంది మేము గుర్తుపట్టేస్తాం కదా. అదే వరల్డ్ వైడ్గా వెళ్ళినప్పుడు కొంచెం ఇంగ్లీష్ చాలా కంట్రీస్లో ఉంది కాబట్టి మ్యాంగో అంటే గుర్తుపడతాం మ్యాక్సిమం చాలా వరకు. కానీ ఈవెన్ ఇంగ్లీష్ తెలియని కంట్రీస్ కూడా చాలా ఉన్నాయి. అంటే తెలియని అని కాదు, వాడుకలో ఇంగ్లీష్ భాషని వాడని ప్రాంతాలు కొన్ని చిన్న చిన్న కంట్రీస్ కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ ఏమంటారు, మ్యాంగోని పరిచయం చేయాలన్నప్పుడు కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటాయి. కాబట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పదంతో పిలవడం జరుగుతుంది. ఇలా ఉంటే కన్ఫ్యూజ్ అవుతుంది. ఇలా ఉన్నప్పుడు కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి ఏర్పడతాయి. కాబట్టి ప్రపంచం మొత్తంలో కూడా మామిడి పండును ఒకే పేరుతో పిలవాలి. దీనినే శాస్త్రీయ నామము లేదా సైంటిఫిక్ నేమ్ అని పిలవడం జరుగుతుంది. సైంటిఫిక్ నేమ్స్ అనేవి ప్రపంచంలో ఏ ప్రాంతంలో అయినా ఆ మొక్కను కానీ, ఆ ఫ్రూట్ని కానీ, లేదంటే ఆ జీవిని కానీ ఆ పేరుతోనే పిలవాలి. రిమైనింగ్ ఉన్నటువంటి నేమ్స్ అన్నీ అది వాళ్ళ వాడుక భాషలో వాళ్ళు పెట్టుకున్నటువంటి కామన్ నేమ్స్ అన్నమాట. కాబట్టి ఏ జీవికైనా ఖచ్చితంగా ఒక శాస్త్రీయ నామం ఉండాలి అని చెప్పేసి మనకు ఈ ఏమంటారు, విజ్ఞాన శాస్త్రం ముఖ్యంగా ఈ మొక్కలకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ స్టేజ్లో శాస్త్రవేత్తలు ఈ నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగిందనమాట. కాబట్టి ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. అసలు శాస్త్రీయ నామాలు ఎందుకు అన్నప్పుడు మీకు ఐడియా ఉండాలి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి అన్ని ప్రాంతాల వారికి అర్థం కావాలి అంటే, ప్రపంచవ్యాప్తంగా అందరికీ అర్థం కావాలంటే ఒక పేరే ఉండాలి. ఆ పేరునే మనం ఏమంటామంటే సైంటిఫిక్ నేమ్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనం టాపిక్లోకి వెళ్దాం. సేకరించిన జీవి పూర్తిగా కొత్తదా లేక పూర్వం తెలిసి ఉన్నదా అనే విషయాన్ని నిర్ణయించడాన్నే ఏమంటామంటే గుర్తింపు అంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తింపు. మొక్కని ఫస్ట్ ఏం చేస్తారు శాస్త్రవేత్తలు, గుర్తిస్తారు. గుర్తించినప్పుడు రెండే 2 లక్షణాలు, అది ఆల్రెడీ గుర్తించిన మొక్కనా లేదంటే ఇది కొత్త మొక్కనా అని అబ్జర్వ్ చేస్తారు. ఆల్రెడీ గుర్తించిన మొక్క అయితే, ఆల్రెడీ పాత మొక్క అయితే ఓ ఇది పలానా మొక్క అని చెప్పేసి దాన్ని ఐడెంటిఫై చేసి పక్క పెట్టేస్తారు. అలా కాకుండా అది కొత్తగా గుర్తించినారు, అసలు దాన్ని ఎప్పుడూ ఐడెంటిఫై చేయలేదు, ఫస్ట్ టైం గుర్తించినారు అనుకోండి, దాన్ని ఏం చేస్తారంటే తర్వాత ఆ గుర్తించినటువంటి ఆ మొక్కకు ఏం చేస్తారంటే కొత్త నామాన్ని క్రియేట్ చేస్తారు. దాన్నే మనం ఏమని పిలుస్తామంటే నామినీకరణం అంటారు. చూడండి, గుర్తించిన జీవికి లేదా మొక్కకు శాస్త్రీయ నామాన్ని ఆపాదించడాన్నే నామినీకరణం అంటారు. అంటే నథింగ్ బట్ పేరు బారసాల చేసి మనం పేరు పెడతారు కదా, అట్లా సేమ్ అదే విధంగానే గుర్తించిన ఆ జీవికి ఏం చేస్తారంటే శాస్త్రీయ నామాన్ని పెడతారు.
ఆ ప్రాసెస్ని ఏమంటారంటే నామినీకరణం, నామెన్క్లేచర్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, మొక్కలను ప్రత్యక్షంగా హెర్బేరియంలో నమూనాలతో పోలుస్తారు, పరోక్షంగా ఫ్లోరాలోని కీలతో గుర్తిస్తారు. ఈ 2 అంశాలు మనం హెర్బేరియము, కీస్ అనేటువంటి టాపిక్ వచ్చిన దగ్గర మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నెక్స్ట్, మొక్కల శాస్త్రీయ నామాలు అంతర్జాతీయ వృక్ష నామీకరణ నియమావళి అంటే దీన్నే మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే IUCN, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామెన్క్లేచర్లో పొందుపరచడం జరుగుతుందన్నమాట. ఇవన్నిటినీ మొక్కలకు ఉన్నటువంటి శాస్త్రీయ నామాలన్నింటినీ కూడా ఎక్కడ పొందుపరుస్తారంటే ఈ IUCNలో పొందుపరచడం జరుగుతుంది. కాబట్టి ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ద్వినామీకరణం, బైనామినల్ నామెన్క్లేచర్ చాలా ఇంపార్టెంట్. మరి ఈ ద్వినామీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే మనకు కెరోలస్ లిన్నేయస్. శాస్త్రవేత్త పేరేం పేరు? కెరోలస్ లిన్నేయస్. ఇతను రాసినటువంటి గ్రంథం ఏది అంటే సిస్టమా న్యాచురే అనేటువంటి గ్రంథాన్ని ఈయన రాయడం జరిగింది. మరి ద్వి అంటున్నాం, క్వశ్చన్ మనకు ఇక్కడ ద్వి అంటున్నాం కదా, ద్వి అంటే మనకు తెలుసు 2 అని అర్థం. అంటే ఇతను ప్రవేశపెట్టినటువంటి సైంటిఫిక్ నేమ్లో 2 నామాలు ఉంటాయి, లేదంటే 2 పదాలు అనేవి ఉంటాయి. శాస్త్రీయ నామంలో మనకి ఎన్ని పదాలు ఉంటాయి? 2 పదాలు అనేవి కనిపిస్తాయి. అందులో ఆ పదాలను ఏమని పిలుస్తారంటే మరి ప్రజాతి, అదేవిధంగా జాతి అని పిలవడం జరుగుతుంది. ప్రజాతిని ఏమంటామంటే జెనరిక్ నేమ్ లేదా జీనస్ అంటాం. అదే జాతినేమో మనము స్పీసీస్ నేమ్ అని పిలవడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మనం ఒక మరి సైంటిఫిక్ నేమ్ అయితే రాసాం, మ్యాంజిఫెరా ఇండికా అని చెప్పేసి ఒక సైంటిఫిక్ నేమ్ రాసాము. మరి ఈ మ్యాంజిఫెరా ఇండికాలో మొదటి పదాన్ని మనం ఏమంటామంటే ప్రజాతి అని పిలవడం జరుగుతుంది. రెండవ పదాన్ని జాతి అని పిలవడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, శాస్త్రీయ నామంలో వచ్చేటువంటి మొదటి పదాన్ని ఏమని పిలుస్తాము, రెండవ పదాన్ని ఏమని పిలుస్తాము, క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మొదటి పదాన్నేమో మనం ప్రజాతి అంటాము, రెండవ పదాన్నేమో మనము జాతి అని పిలవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మరి ఈ ద్వినామీకరణం, ఈ సైంటిఫిక్ నేమ్ రాసేటప్పుడు మనకు కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. ఆ రూల్స్ అనేవి మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎలా అంటే ఈ లాటిన్ భాషలో ఉండి ఇటాలిక్లలో రాయబడతాయి. కాబట్టి సైంటిఫిక్ నేమ్స్ అనేవి మనకు ఏ భాషలో ఉంటాయి అంటే లాటిన్ భాషలో ఉంటాయి. ఓకేనా, లాటిన్ భాషలో ఉంటాయి. ఏ విధంగా రాయబడతాయి అంటే ఫాంట్ ఇటాలిక్స్లో ఉంటుంది అనమాట. కొంచెం కర్వ్గా రాస్తామన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఇలా రాసాం కదా, కానీ కొంచెం కర్వ్, ఇలా కొద్దిగా కర్వ్లో రాస్తాం అనమాట, ఇటాలిక్స్లో రాస్తాం. వీలైతే ఒకసారి గూగుల్ చేయండి, ఇటాలిక్ ఏమంటారు ఫామ్ అని ఒకసారి ఫాంట్ అని కొడితే మీకు అప్పుడే వస్తుంది అనమాట. కొంచెం కర్వ్లో రాస్తారనమాట. కాబట్టి లాటిన్ భాషలో ఉంటుంది. భాష ఏది అంటే లాటిన్, ఫాంట్ ఏది అంటే ఇటాలిక్స్ అనమాట. కాబట్టి కన్ఫ్యూజ్ కాకూడదు. లాటిన్ భాషలో ఉండి ఇటాలిక్స్లో రాయబడతాయి. ముద్రణలో కూడా ఎలా ఉంటుంది అంటే మనకు ఇటాలిక్స్లోనే ఉంటుంది. అదే ఒకవేళ చేతితో రాస్తున్నాం, చేతి రాతతో రాస్తున్నాం అనుకోండి, సింపుల్గా ఏం రాయాలి అంటే చేతి రాతతో రాసేటప్పుడు కింద గీత గీయాలి. ఇప్పుడు మనము మ్యాంగిఫెరా ఇండికా అని ఇక్కడ రాసాం కదా, దీని కింద అండర్లైన్ చేయాలన్నమాట చేతి రాతతో రాసేటప్పుడు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ రూల్. దాని తర్వాత ప్రజాతి యొక్క మొదటి అక్షరము ఆల్వేస్ షుడ్ బి క్యాపిటల్ లెటర్. కాబట్టి ప్రజాతి పేరు రాసేటప్పుడు, జీనస్ నేమ్ రాసేటప్పుడు ఖచ్చితంగా మొదటి లెటరు క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి. అదే స్పీసీస్ నేమ్ రాసేటప్పుడు స్మాల్ లెటర్స్తో
ప్రారంభమవుతుంది. ఇండికా చూడండి ఇక్కడ మనం స్మాల్ లెటర్ రాసాము. మ్యాంగిఫెరా ఇది వచ్చేసి మనకు జీనస్ నేమ్, ప్రజాతి పేరు కాబట్టి మనం అక్కడ క్యాపిటల్ లెటర్ రాయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ రూల్స్ ఇవన్నీ. తర్వాత శాస్త్రీయ నామం చివర ఆ మొక్కను గుర్తించిన కర్త పేరు క్లుప్తంగా ఉంటుంది. అంటే చిన్నగా రాయబడుతుందన్నమాట. ఆ మొక్కను ఎవరైతే కనుక్కున్నారో ఆ శాస్త్రవేత్త యొక్క పేరు అనేది క్లుప్తంగా చిన్నగా రాయబడి ఉంటుందన్నమాట. మరి మ్యాంగిఫెరా ఇండికాని ఎవరు కనుక్కున్నారు? లిన్నేయస్ కనుక్కున్నాడు. లిన్నేయస్ అంటే మరి లాంగ్ అవుతుంది కాబట్టి జస్ట్ లిన్ అని పెడతారు. షార్ట్ కట్ అనమాట, షార్ట్గా పెడతారు. ఇన్ కేస్ మీరు కూడా ఏదైనా ఒక మొక్కని కనుక్కుంటే మీ పేరు కూడా పక్కన రాయడం జరుగుతుంది. కాబట్టి ఇవి మనకు ద్వినామీకరణ సిద్ధాంతంలో ఉన్నటువంటి నియమాలన్నమాట. ఒక సైంటిఫిక్ నేమ్ రాసేటప్పుడు మనం ఎలాంటి నియమాలు అనేవి ఫాలో అవుతామంటే ఈ 4 అంశాలని చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకు వర్గీకరణ. మీకు జనరల్గా తెలిసిందే. ఫర్ సపోజ్ మీకే డిఫరెంట్ షేప్స్, ఇప్పుడు ఫర్ సపోజ్ సర్కిల్, స్క్వేరు, రెక్టాంగిల్, తర్వాత ట్రయాంగిల్ షేప్స్కి సంబంధించిన రకరకాల బొమ్మలన్నీ మీకు కల్పించినాం అనుకుందాం. వీటన్నిటిని వేరు చేయండి అంటే మీరు ఖచ్చితంగా షేప్స్ ఆధారంగా వర్గీకరణ అనేది చేస్తాం కదా. అదేవిధంగానే ఇక్కడ మొక్కలను కూడా వర్గీకరించడం జరుగుతుందన్నమాట. ఓకేనా. మొక్కలను వర్గీకరించినప్పుడు ఆ వర్గీకరణలో మరి ఏ రూల్స్ని ఫాలో అవుతారు, ప్రాథమికంగా ఏ అంశాలను ఫాలో అవుతారు అంటే మనకి ఫస్ట్ వచ్చేసి లాక్షణీకరణం, క్యారెక్టరైజేషన్, దాని యొక్క లక్షణాలను బట్టి వర్గీకరిస్తాము. అదేవిధంగా ఫస్ట్ ఏం చేస్తాము, వర్గీకరించాలంటే ఫస్ట్ మొక్కలను గుర్తిస్తాం కదా. ఫస్ట్ చెప్పాలంటే గుర్తింపు, మొక్కను గుర్తిస్తాం, దాని యొక్క లక్షణాలను ఆధారంగా కూడా వర్గీకరిస్తాం. ఆల్రెడీ మనకు 3వ అంశము వర్గీకరణ అనేది ఇచ్చినాడు. లాస్ట్గా దాన్ని నామింక్లేచర్. ఈ 4 అంశాలు వర్గీకరణ శాస్త్రంలో ప్రాథమిక అంశాలు, వెరీ వెరీ ఇంపార్టెంట్. లాక్షణీకరణం, గుర్తింపు, వర్గీకరణ, నామినీకరణ. ఓకే, నెక్స్ట్ వెళ్దాం. వివిధ రకాల జీవులు, వాటి వైవిధ్యాలు, సంబంధ బాంధవ్యాల అధ్యయనాన్నే సిస్టమాటిక్స్ అని పిలవడం జరుగుతుంది. కాబట్టి మరి జీవి యొక్క వైవిధ్యాలు, వాటి యొక్క సంబంధాల గురించి తెలిపే శాస్త్రం. మనకు నెక్స్ట్ 3rd చాప్టర్ ఉంది, వివిధ రకాలైనటువంటి అధ్యయనాల గురించి మనం అక్కడ నేర్చుకుంటాం. కాబట్టి ఇవి డైరెక్ట్ బిట్ మనకి, కాబట్టి ఇట్లాంటి పాయింట్స్ని మిస్ చేసుకోకూడదు. నెక్స్ట్ వచ్చేసి సిస్టమాటిక్స్ అనే పదము మరి లాటిన్ పదమైనటువంటి సిస్టమా అనేటువంటి పదం నుంచి రావడం జరిగింది. మరి సిస్టమా అంటే అర్థం ఏంటి అంటే ఒక పద్ధతితో కూడిన జీవుల అమరిక అని అర్థము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సిస్టమాటిక్స్ జీవుల పరిణామ రీతులను కూడా పరిగణలోకి తీసుకుంటుంది. పరిణామ రీతులు అంటే మార్పులు అనమాట. ఒక ఏమంటారు, పరిణామం అంటే మనము ఒక అంటే ఓల్డ్గా అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఆ జీవి ఎలా ఉంది, దాని మార్పులు అంటే సంవత్సరాలు గడిచే కొద్దీ ఎలా ఆధునికీకరణ చెందింది అనేది మనము చూడొచ్చు. కాబట్టి అట్లాంటి అంశాన్ని కూడా మనము సిస్టమాటిక్స్ అనేది పరిగణలోకి తీసుకొని మరి అధ్యయనాన్ని చేపడుతుందన్నమాట. వర్గీకరణ రకాలు అని చెప్పేసి మనకు ఉంది. వర్గీకరణ ప్రమాణం ఏ స్థాయిదైనా సరే దానిని టాక్సాన్ లేదా వర్గం అని పిలవడం జరుగుతుందన్నమాట. మనకు కొన్ని స్థాయిలు అనేవి ఉన్నాయి. జాతి, ప్రజాతి, కుటుంబం, క్రమం, తరగతి, విభాగం, రాజ్యం అని చెప్పేసి మనకు కొన్ని స్థాయిలు అనేవి ఉన్నాయి. వీటిని మనం ఏమని పిలుస్తామంటే టాక్సాన్ లేదా వర్గం అని పిలవడం జరుగుతుంది. కాబట్టి ఆ పదం అనేది చాలా ఇంపార్టెంట్. మరి మొక్కల యొక్క వర్గీకరణలో మరి అతి చిన్న వర్గీకరణ లేదంటే వర్గీకరించినప్పుడు అతి చిన్న అంశం ఏది అంటే మనకు జాతి అనేది రావడం జరుగుతుందన్నమాట. కాబట్టి
జాతి అనేది మనకు అతి చిన్న అంశము. తర్వాత కొన్ని జాతుల యొక్క కలయికనే మనం ఏమని పిలుస్తామంటే ప్రజాతి అని పిలవడం జరుగుతుంది. మరి కొన్ని ప్రజాతుల యొక్క కలయికనే కుటుంబం అంటాం. కొన్ని కుటుంబాల యొక్క కలయికనే క్రమం అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా మరి కొన్ని క్రమాల యొక్క కలయికనే తరగతి అని పిలుస్తాం. కొన్ని తరగతుల యొక్క కలయికనే ఫైలం లేదా విభాగం అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని ఫైలమ్స్ లేదా విభాగాల యొక్క కలయికనే రాజ్యము అని పిలవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ వృక్ష రాజ్యము. మరి దీంట్లో పెద్దది ఏది అంటే వృక్ష రాజ్యము. అతి చిన్నది అంశము ఏది అంటే మనకు అతి చిన్న టాక్సాన్ లేదా అతి చిన్న వర్గం ఏది అంటే మనకు జాతి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మరి ఫస్ట్ టాపిక్ చూద్దాం. జాతి అనే అంశాన్ని చూద్దాం. జాతి స్పీసీస్ అని పిలుస్తున్నాం. మౌలికమైనటువంటి పోలికలు అనేవి ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజు మామిడి అంటాం, అది ఒక జాతి. బఠానీ అంటాం, అది ఒక జాతి. తర్వాత వంకాయ అంటాం, అది ఒక జాతి. అంటే ఈ జాతుల్లో ఏం జరుగుతాయంటే ఆ మొక్క అదే మొక్కతోనే పరాగ సంపర్కం జరిపి లేదంటే స్వపరాగ సంపర్కమైన ఏదో ఒకటి సంపర్కం జరిపి ప్రత్యుత్పత్తిలో అదే రకమైనటువంటి ఫలవంతమైనటువంటి మొక్కను మరి ఉత్పత్తి చేస్తే వాటిని మనం ఏమని పిలుస్తామంటే జాతులు అని పిలవడం జరుగుతుందన్నమాట. ఓకేనా, ఏ జాతికి సంబంధించినటువంటి మొక్కలు అదే జాతి మొక్కలతో సంపర్కం జరిపి మరి కొత్త మొక్కలను ఫలవంతమైనటువంటి మొక్కలను ఏర్పరిస్తే వాటిని మనం ఏమని పిలుస్తాం జాతులు అంటాం. కాబట్టి ఒకే జాతుల్లో ఉన్నటువంటి అప్పుడు ఏమైనా మనకు తేడాలు కనిపిస్తాయా కదా. కాబట్టి దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి, లేదంటే ఏమంటారు సేమ్ లక్షణాలు అనేవి మనకి కనిపిస్తాయి. కాబట్టి మామిడి పండు అంటాం. మామిడి పండు ఎక్కడున్నా మామిడి చెట్టు యొక్క మామిడి పండు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో మామిడి పండు యొక్క ఆకారం ఎలా ఉంటుందో అలానే పెరుగుతాయి కదా. కాబట్టి దగ్గరి సంబంధం కలిగినటువంటి వాటిని మనం ఏమని పిలుస్తామంటే జాతులు అని పిలవడం జరుగుతుంది. తర్వాత జాతిని దాని దగ్గరి సంబంధం గల జాతి నుంచి కొన్ని నిర్దిష్టమైన స్వరూపాత్మక విభేదాల ఆధారంగా గుర్తించగలిగి ఉండాలి. ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగేటప్పుడు ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కొన్ని శాస్త్రీయ నామాలు ఇక్కడ చూద్దాం. మ్యాంజిఫెరా ఇండికా, దీన్నే మామిడి అంటాం. సొలానం ట్యూబరోజం, దీన్నే బంగాళదుంప అంటాం. నికోటియానా టొబాకం, ఇది పొగాకు. సొలానం నైగ్రం, దీన్నే కామంచి అంటాం. సొలానం మెలాంజినా, ఇది వంకాయ యొక్క శాస్త్రీయ నామాలు. వీటిలో మరి ఈ రెండవ పదాన్ని మనం ఏమని పిలుస్తాం జాతి 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 అని పిలవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మరి ప్రజాతి అనే అంశాన్ని చూద్దాం. దగ్గరి సంబంధాలు ఉన్న జాతుల యొక్క కలయికనే మనం ఏమని పిలుస్తామంటే ప్రజాతి అని పిలవడం జరుగుతుంది. ఓకేనా, దగ్గరి సంబంధాలు ఉన్న జాతుల యొక్క కలయిక అంటున్నాం. ఇక్కడ పైన మీకు ఈ ఎగ్జాంపుల్స్లో చూస్తే సొలానం ట్యూబరోజం, సొలానం నైగ్రం, సొలానం మెలాంజినా అన్నాం. మరి జాతులు వేరే ఉన్నా మరి ఇవి కొంచెం సేమ్ సిమిలారిటీస్ ఉన్నాయన్నమాట ఈ మూడు జాతులకు. అందుకు ఏం చేసినారంటే ఈ మూడు జాతులను సొలానం అనేటువంటి ప్రజాతిలో చేర్చడం జరిగింది. ఇప్పుడు మీకు కావాలంటే ఒక ఇమేజ్ చూపిస్తాను, ఇక్కడ అర్థమవుతుంది. ఇవి వచ్చేసి మరి బంగాళదుంప, వంకాయ, ఇది వచ్చేసి కామంచి. ఈ మూడు డయాగ్రామ్స్ని చూసినప్పుడు వాటి యొక్క ఫ్లవర్స్ అనేవి మీకు కొంచెం సేమ్గా కనిపిస్తాయి, సిమిలర్గా కనిపిస్తాయి కదా. అంటే కొంచెం దగ్గరి సంబంధాలు కలిగినట్టుగా మీకు అనిపిస్తుంది. కాబట్టి ఈ మూడింటిని ఏం చేసినారంటే సొలానం అనేటువంటి ఒక ప్రజాతిలో యాడ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ అంశాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ప్రజాతి అన్నప్పుడు దగ్గరి సంబంధాలు ఉన్న జాతుల యొక్క కలయిక.
ఇక్కడ ఉమ్మడి లక్షణాలనేవి ఉంటాయి. మరి ఇందాక చూసినాం కదా ఆ డయాగ్రామ్‌లో చూస్తే 3 జాతులు వేరు వేరైనా వాటి యొక్క ఫ్లవర్స్ ఫార్మేషన్ గానీ, ఆ డిజైన్ గానీ ఎలా ఉంది? సేమ్ ఉంది. మూడిట్లో కూడా ఉమ్మడి లక్షణం అనేది మనకు కనిపిస్తుంది. కాబట్టి ప్రజాతిలో చేరుస్తున్నారు అంటే నథింగ్ బట్ ఏంటి? ఆ జాతుల యొక్క ఏమైతదంటే ఉమ్మడి లక్షణం అనేది ఏదో ఒకటి కనిపిస్తదనమాట. కాబట్టి ప్రజాతి అంటే దగ్గరి సంబంధాలు ఉన్న జాతుల కలయిక, ఉమ్మడి లక్షణాలనేవి ఉంటాయి అనే అంశాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కుటుంబం అంటున్నాం. ఫ్యామిలీ అంటున్నాం. ఇక్కడ మనము ఒక చిన్న అంశాన్ని చూద్దాం. ఇద్దరు తాతయ్యలు అనుకుందాం. వాళ్ళకి ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు పిల్లలున్నారు. మళ్ళా వీళ్ళకి ఒక్కొక్కరికి ఇద్దరు పిల్లలు అయినారనుకుందాం. ఇలా ఉన్నారు. ఇక్కడ కుటుంబం అంటే వీళ్ళిద్దరి యొక్క లక్షణాలు దగ్గరగా ఉంటాయి. వీళ్ళ దగ్గరకు వచ్చే లోపల కొంచెం ఉమ్మడి లక్షణాలు అనేవి తగ్గిపోతాయి. ఇక్కడికి వచ్చే లోపల మ్యాక్సిమం ఉమ్మడి లక్షణాలు అనేవి చాలా తగ్గిపోతాయి కదా. మ్యాక్సిమం ఉమ్మడి లక్షణాలు అనేవి మరి కిందకి వచ్చే లోపల తగ్గిపోతాయి. కానీ ఏ కుటుంబము అంటే పలానా వాళ్ళ ఫ్యామిలీ మేము అంటాం. అవునా కదా? అంటే సన్నిహిత సంబంధం గల ప్రజాతుల సముదాయాన్నే మనం ఏమంటామంటే కుటుంబం అని పిలవడం జరుగుతుంది. వీళ్ళలో పోలికలు అనేవి తక్కువగా ఉంటాయి. ఓకేనా? ఒకరికొకరికి అంటే ఒక మొక్కకు మరొక మొక్కకు పోలికలు అనేవి కాస్త తక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినాడు. సొలానం అనేది ఒక ప్రజాతి, నికోటియానా అనేది ఒక ప్రజాతి, దతురా అనేది ఒక ప్రజాతి. ఓకేనా? ఈ 3 వేరు వేరు ప్రజాతులు. కానీ ఏ కుటుంబానికి చెందిన వాళ్ళు? సొలనేసి అనేటువంటి కుటుంబానికి చెందిన వాళ్ళు. మనం కూడా ఉంటాం కదా. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ ఫ్యామిలీ యొక్క పిల్లలు వేరు వేరు. కానీ ఫైనల్గా వీళ్ళు ఎవరి ఫ్యామిలీ అంటే వాళ్ళ తాత పేరు చెప్తారా లేదా? అదే విధంగానే ఇక్కడ ప్రజాతులు వేరు వేరు అయినప్పటికీ వాటి యొక్క కొన్ని లక్షణాల ఆధారంగా ఏం చేస్తారంటే ఒక కుటుంబంలోకి చేరుస్తారు. కాబట్టి ఇట్లాంటి సొలనేసి అని, మాల్వేసి అని కొన్ని రకరకాల కుటుంబాలు అనేవి మనము ఫర్దర్గా చదువుతాం. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి క్రమం. సేమ్ ఇంకా ఒక కుటుంబంలో చేర్చబడిన ప్రజాతుల మధ్య గల సమలక్షణాలతో పోలిస్తే ఒక క్రమంలోని వివిధ కుటుంబాలలోని జీవుల మధ్య తక్కువ పోలికలనేవి ఉంటాయి. జాతి నుంచి రాజ్యంకి పోయే ఈ క్రమంలో మెల్లమెల్లగా పోలికలు అనేవి తగ్గుతూ వస్తాయన్నమాట. తర్వాత ఇక్కడ చూడండి, కన్వాల్యులేసి, సొలనేసి ఇవి రెండు కూడా వేరువేరు కుటుంబాలు. కానీ పుష్పించే లక్షణం ఆధారంగా ఈ రెండింటిని ఏ క్రమంలో పెట్టారు అంటే పాలిమోనియల్స్ అనేటువంటి ఒక క్రమంలో చేర్చడం జరిగింది. కాబట్టి పుష్ప లక్షణం ఆధారంగా ఏ క్రమంలో చేర్చారు అంటే పాలిమోనియల్స్. నెక్స్ట్ తరగతి అంటున్నాం. పోలికలు గల క్రమాల యొక్క కలయిక అంటున్నాం. సేమ్ ఇందాకలాగానే మరి కొన్ని క్రమాల యొక్క కలయికనే మనం ఏమని పిలుస్తామంటే తరగతి అని పిలవడం జరుగుతుంది. మాల్వేలిస్, తర్వాత రోజేలిస్, నెక్స్ట్ పాలిమోనియలిస్, ఇవన్నీ రకరకాల క్రమాలు. అయితే ఈ అన్నిటినీ కలిపి ఏ తరగతిలో చేర్చారు అంటే ద్విదళ బీజ మొక్కల్లో మరి ఈ క్రమాలను చేర్చడం జరిగిందనమాట. కాబట్టి ఏ లక్షణం ఆధారంగా? విత్తనాల యొక్క అమరిక అనేటువంటి ఒక లక్షణం ఆధారంగా ఈ 3 క్రమాలను మరి తరగతిలో చేర్చడం జరిగింది. కాబట్టి ఇట్లా లక్షణాలు అనేవి తగ్గుతూ వస్తాయి. ఏదో ఒక ఉమ్మడి లక్షణాన్ని బట్టి
వాటిని యాడ్ చేస్తూ వస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి లా సిక్స్త్ వన్ విభాగం అంటున్నాం. ఇక్కడ మనకు వృక్షరాజ్యంలో మ్యాక్సిమం ఎన్ని విభాగాలు ఉన్నాయంటే 12-14 విభాగాలు ఉన్నాయి. మనకు టెక్స్ట్ బుక్లో లేదు, బట్ ఐడియా పెట్టుకోండి. వృక్షరాజ్యం మొత్తంని ఎన్ని విభాగాలు ఉన్నాయంటే 12-14 విభాగాలనే ఉన్నాయి. ఇక్కడ మరి ద్విదళ బీజ మొక్కలు, ఏకదళ బీజ మొక్కలు అనేవి మనకి ఏంటివి 2 విభాగాలు. ఈ 2 విభాగాలనే 2 తరగతులు. ఈ 2 తరగతులను కలిపి ఏ విభాగంలో ఉంచారు అంటే స్పెర్మటోఫైటా, ఆవృత బీజాలు అనేటువంటి ఒక విభాగంలో ఉంచడం జరిగింది. తర్వాత మరి ఆవృత బీజాలు, వివృత బీజాలు, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి 14 మనకు విభాగాలు ఉన్నాయన్నాం కదా. వాటన్నిటిని కలిపి మనం ఏమని పిలుస్తామంటే రాజ్యం లేదా కింగ్డమ్ అని పిలవడం జరుగుతుంది. ఈ విధంగా మరి వర్గీకరణ అనేది జరుగుతుందన్నమాట. అది కేవలం మొక్కల్లోనే కాదు, జంతువుల్లో కూడా సేమ్ ఇదే విధంగానే మనము ఫస్ట్ ఇయర్ జువాలజీ చదివేటప్పుడు చూస్తాం. కాబట్టి ఇక్కడే బాగా నేర్చుకున్నామంటే జువాలజీ క్లాస్ అప్పుడు మనకి ఇది ఈజీ అవుతుంది. సో ఏమంటారు, క్రమం అనేది బాగా గుర్తుపెట్టుకోండి. జాతి, ప్రజాతి, కుటుంబం, క్రమం, తరగతి, విభాగము, రాజ్యము, ఈ లైన్ అనేది గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు కింది వాటిలో సరైన క్రమం ఏది అని అడగవచ్చు, లేదంటే ఏబిసిడి ఇట్లా ఇచ్చి సరైన క్రమంలో అమర్చండి అని అడగవచ్చు. కాబట్టి బాగా చూసుకోండి. నెక్స్ట్ వర్గీకరణ సహాయకాలు అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఇవి మనకు మొక్కలను వర్గీకరించేటప్పుడు ఇవి మనకు సహాయపడతాయి. అందులో మొట్టమొదటిది ఏది అంటే మనకు హెర్బేరియం. మరి ఆల్మోస్ట్ మనము సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్ అప్పుడు చేసే ఉంటాం కొన్ని హెర్బేరియంస్ని. ఈవెన్ మనము బీజెడ్సీ గ్రూప్ కాబట్టి ఆల్మోస్ట్ డిగ్రీలో కూడా మనం చేసే ఉంటాం. హెర్బేరియం అంటే ఏం చేస్తాము, ఒక వైట్ షీట్ అనేది తీసుకుంటాం. ఆ వైట్ షీట్ తీసుకొని దాంట్లో ఒక రియల్ ప్లాంట్ ఏదైతే మనము మరి గుర్తించామో, లేదంటే ఏ మొక్కనైతే మనం భద్రపరచాలనుకున్నామో ఆ మొక్కను ఇక్కడ ఏం చేస్తాము, అతికించడం జరుగుతుంది. సేకరించినటువంటి ఆ వృక్ష నమూనాని ఆరబెట్టేసి దాని తర్వాత ఆ షీట్ పైన భద్రపరుస్తాం. షీట్ పైన మనము పేస్ట్ చేయడం జరుగుతుంది. షీట్ పైన పేస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారు అంటే అక్కడ కొన్ని అంశాలు అనేవి మెన్షన్ చేస్తారు ఆ షీట్లో. ఏవేవి, ఆ మొక్కను సేకరించినటువంటి తేదీ, డేట్ అనేది మెన్షన్ చేస్తారు, ప్లేస్ అనేది మెన్షన్ చేస్తారు, దాని యొక్క ఇంగ్లీష్ పేరు, దాని యొక్క స్థానిక నామం, అదేవిధంగా శాస్త్రీయ నామం, ఈ 3 పేర్లు కూడా రాయడం జరుగుతుంది. అది ఏ కుటుంబానికి చెందినది అనేది రాస్తారు. మరి ఆ మొక్కను సేకరించిన వాళ్ళు ఎవరు అనేది కూడా రాస్తారనమాట. అలా రాసి ఆ మొక్కలను ఆ హెర్బేరియం షీట్స్ని భద్రపరుస్తారనమాట. ఏదైనా కొత్త మొక్క గుర్తించినప్పుడు ఇది ఆల్రెడీ గుర్తించిన మొక్కనా లేదంటే పాత మొక్కనా అనేది ఈ హెర్బేరియం షీట్స్ని చూసినప్పుడు మరి వీటిలో ఆల్రెడీ ఉంటే ఇది ఆల్రెడీ గుర్తించిన మొక్క అని చెప్పేసి ఐడెంటిఫై చేస్తారు. ఒకవేళ వాటిలో లేకపోతే ఇది ఒక కొత్త మొక్క అని చెప్పేసి గుర్తిస్తారు. కాబట్టి క్విక్ రిఫరెన్స్గా కూడా ఇది పనిచేస్తుంది. ఇక్కడ మనకు ఇంగ్లాండ్లో క్యూ అనేటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి రాయల్ బొటానికల్ గార్డెన్, ఇందులో అతిపెద్ద హెర్బేరియం ఉందంట. అదేవిధంగా మొక్కలను గుర్తించడానికి తోడ్పడే అంతర్జాతీయ కేంద్రంగా కూడా ఇది పనిచేస్తుంది. ప్రాంతం ఏది, క్యూ. కాబట్టి చాలా బాగా గుర్తుపెట్టుకోండి. రాయల్ బొటానికల్ గార్డెన్ ఏమున్నాయి ఇందులో, అతిపెద్ద హెర్బేరియము, అదేవిధంగా అంతర్జాతీయ కేంద్రం అనేది కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు బొటానికల్ గార్డెన్స్. ప్రతి మొక్కకు శాస్త్రీయ నామము, దాని యొక్క ఫ్యామిలీ లేబుల్ అనేది కూడా అక్కడ ఉంటుందన్నమాట ఆ మొక్క పైన. కాబట్టి మొక్క యొక్క శాస్త్రీయ నామం అనేది మనం చూస్తాము. అది ఏ కుటుంబానికి చెందింది అనేది కూడా ఆ మొక్కకు రాసి పెట్టి ఉంటారనమాట. ఒక చిన్న లేబుల్ యాడ్ చేసి ఒక చిన్న మన ఏమంటారు ట్యాగ్
మనకు ప్రైస్ ట్యాగ్స్ ఎట్లుంటాయి డ్రెస్సులకు, అట్లా ట్యాగ్స్ అనేవి ఆ మొక్కలకు వేసి ఉంటారనమాట. మరి ఫేమస్ బొటానికల్ గార్డెన్ ఏది అంటే క్యూ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్‌లోని క్యూలో ఉండేటువంటి బొటానికల్ గార్డెను. తర్వాత మన ఇండియాకొచ్చేసరికి ఇండియన్ బొటానికల్ గార్డెన్ ఇది ఎక్కడుందంటే హౌరాలో ఉంది. మరి హౌరా అనేది ఏ పట్టణంలో ఉందో మీరు చెప్పాలి. అదేవిధంగా నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఇది ఎక్కడుందంటే లక్నోలో ఉంది. కాబట్టి ఈ అంశాలని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మ్యూజియం అంటున్నాడు. మ్యూజియం వచ్చేసి మనకు ఏంటి అంటే ఇప్పుడు వెయిట్ మ్యూజియం అంటే ఎక్కడ మనం ఎక్కువ అబ్జర్వ్ చేస్తామంటే స్కూల్స్‌లో గానీ, కళాశాలల్లో గానీ ఈ మ్యూజియమ్స్ అనేవి ఉంటాయన్నమాట. మనకు ప్రాక్టికల్ సమయాల్లో మనం కూడా చూసే ఉంటాం. ఏం చేస్తారు? కొన్ని జీవులను మనము స్పెసిమెన్స్ రూపంలో మనం చూస్తూ ఉంటాం కదా! కొన్ని జాడీలలో అంటే గాజు సీసాల్లో భద్రపరిచి ఉంటారు. ఆహ్, ఏమంటారు బేబీస్‌ని గానీ, లేదంటే పాములను గానీ, లేదా వేరే వేరే జీవులను, అదేవిధంగా కొన్ని చిన్న చిన్న ఏమంటారు జలగాని గానీ, స్పైడర్స్‌ని గానీ, చిన్న జాడీలలో భద్రపరిచి ఉంటారు. కొన్ని కెమికల్స్ ఏసి కదా! కాబట్టి వాటన్నిటిని కూడా మనము ప్రాక్టికల్స్ టైంలో చూసే ఉంటాం. వాటినే మనం ఏమంటామంటే మ్యూజియం అంటాం. రియల్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. దాంతో పాటు కొన్ని మరి డయాగ్రమాటిక్‌గా లేదంటే వాటి యొక్క నమూనాలనేవి కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కాబట్టి వీటితో పాటు వృక్ష జంతు నమూనాలను ఎండిన స్థితిలో కూడా నిల్వ చేస్తారు. ఎండిపోయిన కూడా వాటిని భద్రపరిచి ఉంటారు కదా! తర్వాత కొన్నిటిని అస్థిపంజరాలను కూడా మనము చూస్తాం. అస్థిపంజరాలని కూడా మనకు ఏమంటారు మ్యూజియమ్స్‌లో చూస్తూ ఉంటాం. కాబట్టి మ్యూజియమ్స్ అంటేనే నథింగ్ బట్ ఏవో పెద్దగా ఊహించుకోవద్దని మనకు టెక్స్ట్ బుక్‌ల ప్రకారం గానీ, మనకు ఎగ్జామ్ ప్రకారం ఇదే గుర్తుపెట్టుకోవాలి. మ్యూజియం అంటే నథింగ్ బట్ పాఠశాల స్థాయి, కళాశాల స్థాయిలో మనకు ఉండే వాటినే మనం ఏమని పిలుస్తామంటే మ్యూజియమ్స్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కీ చూడండి. కీలు సాధారణంగా కప్లెట్ అనబడే జంటలుగా ఉన్న మరి విభిన్న లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. కీలోని ప్రతి వాక్యను లీడ్ అని పిలవడం జరుగుతుంది. విశ్లేషణ స్వభావాన్ని కలిగి ఉంటాయి. కీస్ అనేటివి ఏంటి అంటే మనకు కీ పాయింట్స్ అంటాం కదా! ఒక మొక్కకు సంబంధించినటువంటి కొన్ని కీ పాయింట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ కీ పాయింట్స్ ఒక్కొక్క పాయింట్‌ని మనం ఏమని పిలుస్తామంటే లీడ్ అని పిలుస్తాం. ఫర్ సపోజ్ నీకు ఒక మొక్క దొరికింది. ఆ మొక్కను నువ్వు తెచ్చి సెర్చ్ చేస్తూ ఉన్నావు. ఈ కీ పాయింట్స్‌లో నువ్వు సెర్చ్ చేస్తూ ఉన్నావు. నీకు ఒక మొక్క ఉంది. అందులో 4 లక్షణాలు ఇలా రాసున్నాయి. వీటిని లీడ్స్ అని పిలుస్తాం. ఈ మొక్క యొక్క రంగు గులాబీ రంగులో ఉంటుంది. అంటే ఇక్కడ ఉంది ఈ కీ పాయింట్ ఇది టిక్ చేసుకుంటావు. మొక్క యొక్క ఆకుల్లో మనకు ప్యారలల్ ఏమంటారు సమాంతర ఈనెల వ్యాపనం అనేది కనిపిస్తది. టిక్ చేసుకుంటాం. అంటే ఈ కీస్ ఆధారంగా కూడా కొన్నిసార్లు మనము మొక్కలను గుర్తిస్తూ ఉంటారనమాట. కాబట్టి విశ్లేషణ స్వభావాన్ని కలిగి ఉండేటువంటి మరి వర్గీకరణ సహాయకాలు ఏది అంటే మనకు కీస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్లోరా అని చెప్పేసి ఉంది. ఫ్లోరా అంటే మనకు డైరెక్ట్‌గా గుర్తుపెట్టుకోవాలి. ఒక నిర్దిష్ట ప్రదేశంలో పెరిగేటువంటి మొక్కలు మరియు వాటి యొక్క సమాచారాన్ని మనం ఏమని పిలుస్తాం? ఫ్లోరా అని పిలవడం జరుగుతుంది. ఫానా అంటే ఏంది అంటే ఒక నిర్దిష్ట ప్రదేశంలో పెరిగేటువంటి జంతువులు వాటి యొక్క సమాచారాన్నేమో ఫానా అంటాం. అదే మొక్కలకు సంబంధించినటువంటి సమాచారము లేదా ఆ నిర్దిష్ట ప్రదేశంలో మాత్రమే పెరిగేటువంటి మొక్కల్ని మనం ఏమంటామంటే ఫ్లోరా అని పిలవడం జరుగుతుంది. టర్మినాలజీ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మాన్యువల్స్. ఒక ప్రదేశంలోని జాతుల పేర్లను గుర్తించడానికి తోడ్పడేటువంటి సమాచారాన్నే మాన్యువల్స్ అని పిలుస్తాం. ఓకేనా? కాబట్టి మనం కూడా కొన్నిసార్లు మాన్యువల్స్ ఉంటాయి మనకు కూడా. ఆ మాన్యువల్ ఆధారంగా మనం ఏం చేస్తుంటాం? ఏదైనా ఒక ప్రయోగాన్ని లేదంటే ఏదైనా ఒక అంశాన్ని ఆ మాన్యువల్ ప్రకారం చేసుకుంటూ వస్తాం.
అదేవిధంగానే ఇక్కడ మనకు వృక్షశాస్త్రంలో వచ్చేసి జాతుల పేర్లను గుర్తించడానికి మనకి తోడ్పడేటువంటి సమాచారం, ఓకేనా, వాటిని మనం ఏమంటామంటే మాన్యువల్స్ అంటాం. బుక్కుల రూపంలో కనిపిస్తాయి మనకు. నెక్స్ట్ వచ్చేసి మోనోగ్రాఫ్స్, ఏదో ఒక వర్గానికి చెందిన సమాచారాన్ని మాత్రమే కలిగి ఉంటాయన్నమాట. మోనో అంటే ఒకటి అని అర్థం. కాబట్టి ఏదో ఒక వర్గానికి సంబంధించినవి. మనము వర్గం అని చెప్పేసి మనము నేర్చుకున్నాం. అంటే అది జాతైనా అయ్యుండొచ్చు, ప్రజాతైనా అయ్యుండొచ్చు, కుటుంబమైనా అయ్యుండొచ్చు, క్రమమైనా అయ్యుండొచ్చు, తరగతి అయినా అయ్యుండొచ్చు, విభాగమైనా అయ్యుండొచ్చు, లేదా రాజ్యమైనా కూడా అయ్యుండొచ్చు. ఏదో ఒక వర్గానికి చెందినటువంటి సమాచారం అనేది మనకు మోనోగ్రాఫ్స్‌లో కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశాలనేవి మనకు ఫస్ట్ లెసన్‌లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంశాలు. ఎప్పుడూ చెప్పే విధంగానే చెప్తూ ఉన్నాను. వీలైతే లెసన్ విన్న తర్వాత ఒకసారి టెక్స్ట్ బుక్ చదవండి. మ్యాక్సిమం మీకు ఏ పాయింట్స్ కూడా మిస్ అవ్వకపోవచ్చు. టెక్స్ట్ బుక్ చదివినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇంకా ఏమైనా చిన్న చిన్న పాయింట్స్ ఏమైనా మిస్ అయినా కూడా మీకు అక్కడ ఒకసారి గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది. ఓకే, మరి ఇది ఇవాల్టి వీడియోలో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ అంశాలు. తిరిగి రేపటి వీడియోలో నెక్స్ట్ లెసన్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.